దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక పునరుత్థాన దినమందు ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఇంతవరకు దేవుని సన్నిధానంలో చేరి జీవము గల దేవుణ్ణి స్తుతించి ఆరాధించే కృప దేవుడు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సాక్ష్యాలు మనం విన్నాం. చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకుని నాకు వెళ్దాం. పిల్లరా, మహాపరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్య నీ పాసన్నిధికి వస్తున్నాం నాయన. నీ బిడ్డలుగా తండ్రి ప్రభు, నీ పాసని దగ్గర బల దగ్గర కూర్చున్నాము తండ్రి. నీ వాక్యం మాకు అనుగ్రహించండి ప్రభు. వినగలిగిన చెవిని గ్రహించే మనసును అనుగ్రహించండి. ఇక్కడ ఎవరు ఏ కష్టంతో కన్నీటితో బాధతో వచ్చినా నీకు తెలుసు ప్రభు. నీ వాక్యంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆమేన్. వాక్యం ఏం ఆమేన్ అట్లేదు. అసలు వాక్యం బాగుందా? అది అంత పవర్ఫుల్ వాక్యం పెట్టుకొని మీరు సైలెంట్గా బేసిక్ కొంచెం जास्त आहे. चेक चेक. हॅलो చెక్. హలో. ఇక్కడ వాక్యం ఏముందంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని చెప్పాను. హల్లెలూయా. అని ఎవరంటండి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇంకొకసారి చెప్పండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. తెలుసా మీకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి తెలుసా? విన్నారా ఎప్పుడైనా? పరిచయం ఉందా? అసలు పరిచయం లేదా? ఉందా? ఎవరు వాళ్ళు? మన పితరులు. అవునా? చూడండి, ఇక్కడ దేవుడు తన పేరు చెప్పుకోవాలంటే తన పేరు చెప్పట్లేదు. ఏం చెప్తా ఉన్నాడు? నేను వాళ్ళకి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం కదా. దేవుడు తన పేరు చెప్పుకోవట్లా. నా పేరు ఇది ఇది అని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్పుకుంటున్నాడంటే వాళ్ళకు నేను దేవుడు, వాళ్ళకు నేను దేవుడు, వాళ్ళకు నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేను అని చెప్పుకుంటున్నాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నేను అని చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తిని తీసుకొని ఆయనను ఆశీర్వదించి గొప్ప చేసి ఆయనను ఆశీర్వదించింది నేనే అని చెప్పుకుంటున్నాడు అండి ఆయన. ఇప్పుడు ఒక తండ్రిని తన పేరు అడిగితే ఏం చెప్తాడండి? పేరే చెప్తారు కదా, అవునా కదా? నేను పలానా అబ్బాయి కొడుకు తండ్రిని చెప్పుకుంటాడా? చెప్పుకోడు. తన పేరే చెప్పుకుంటాడు. అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఒకవేళ కుమారుడు స్టేట్ ఫస్ట్ వచ్చినాడు అనుకోండి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసినాడు. అప్పుడు తన తండ్రి ఏం చెప్పుకుంటాడు? తన పేరు చెప్పుకోడు. ఏం చెప్పుకుంటాడు? వాడు మా అబ్బాయే, వాళ్ళ తండ్రి నేను అని చెప్పుకుంటాడు. అవునా కదా? ఇది ఆ స్థాయిలో ఉందండి. ఇది అబ్రహాము దేవుడు అని చెప్పుకోవడం. అర్థమైందా? ఈయన దేవుడు తన పేరు చెప్పుకోవట్లా. ఆ వ్యక్తిని చూసి నేను తన దేవుడు నేనే, ఆయనకు దేవుడు నేనే అని చెప్పుకుంటున్నాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. ఈ రోజున నేను ఇస్సాకు దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అబ్రహాము దేవుడి గురించి చాలాసార్లు విన్నాము, యాకోబు దేవుని గురించి చాలాసార్లు విన్నాం. ఇస్సాకు దేవుని గురించి ఎక్కువగా మనము వినలా. అవునా? ద గాడ్ ఆఫ్ అబ్రహాం అని కొడితే మీరు యూట్యూబ్లో దండిగా వస్తాయి మెసేజ్లు. గాడ్ ఆఫ్ జేకబ్ ఆర్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని కొడితే చాలా వస్తాయి మెసేజ్లు. కానీ గాడ్ ఆఫ్ ఐజాక్ అని కొడితే అసలు రావు.
అసలు రావు. చాలా బుక్కులు ఉన్నాయి గాడ్ ఆఫ్ అబ్రహాం గురించి, గాడ్ ఆఫ్ జేకబ్ గురించి చాలా బుక్కులు ఉన్నాయి. చాలామంది కామెంటేటర్స్ చాలా పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. కానీ గాడ్ ఆఫ్ ఐజాక్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం 1-2 బుక్కులు ఉన్నాయి అంతే. ఏమంత పాపం చేసినాడు మనోడు అని ఒక్కసారి ఆలోచించిద్దాం. ఓకేనా? ఇంట్రెస్టింగ్గా ఉందా? అబ్రహాము చాలా గొప్ప వ్యక్తి, అవునా కదా? అబ్రహాము జీవితంలో చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. యాకోబు విషయాలు కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. ఒకసారి ఇస్సాకు జీవితం ఒకసారి గమనిస్తాము. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి, టకటక ఆన్సర్ చేయండి. ఒకవేళ చూద్దాం మీకు ఎంత గుర్తొస్తుందో చెప్పండి. అబ్రహాము అన్న వెంటనే మీకు ఏమేమి గుర్తొస్తుంది? అబ్రహాము అన్న వెంటనే ఆయన జీవితంలో ఏం జరిగింది, ఏం గుర్తొస్తాయి? ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పండి. తండ్రి నుంచి బయటకు వచ్చినాడు, విశ్వాసము, చెప్పండి. ఈవెంట్స్, ఆయన జీవితంలో ఏం ఈవెంట్స్ జరిగినాయి ಹೇಳಮ್ಮ, ಕರೆಕ್ಟ್ ಹೇಳಿದ್ದೀನಿ, ಸ್ವಲ್ಪ ಜ್ವರಗೆ ಹೇಳ ಅಷ್ಟೇ. ಸರಿ, ಒಳ್ಳೇದು. ಇನ್ನ ನಂಬಿಗಸ್ತ గట్టి చెప్పాలా? వాగ్దానం పొందుకున్నాడు. ఎవరు పొందుకోలేని వాగ్దానం అబ్రహాం పొందుకున్నాడు, అవునా? ఇంకా అబ్రహాము అన్న వెంటనే ఏం గుర్తొస్తుంది మీకు? ముసలితనంలో దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు, అదే కదా హైలైట్. ఇంకా సెంచురీ టైంలో దేవుడు కుమారుని ఇచ్చినాడు, అదే కుమారుని బలిగా కోరుకున్నాడు. నెక్స్ట్ ఇంకా నైస్. ఫాదర్ ఆఫ్ జనరేషన్స్, గుడ్. ఫాదర్ ఆఫ్ నేషన్స్, ఫాదర్ ఆఫ్ జనరేషన్స్. ఇంకా అబ్రహాం అన్నట్టు టకట గుర్తు చేయాలి. బ్లెస్సింగ్స్, ఓకే. ఇంకా యుద్ధం చేసినాడా? చేయలే. విశ్వాసం అప్పుడు అయిపోయింది. నలుగురు చెప్పినారు. ఆతిథ్యం ఇచ్చినాడు, ఓకే, గుడ్. ఇంకా యుద్ధాలు చేయలేదన్నాడు, చేసినాడు కదా. మరి యుద్ధం చెప్పండి. అబ్రహాము లోతు గురించి కదా, అబ్రహాము గురించి చెప్తే ఇన్ని చెప్పేసిన లైన్ టకటకని. వెరీ గుడ్. యాకోబు గురించి చెప్పండి. యాకోబు మోసగాడు, ఓకే, సరే. ఇవ్వలేదు. యాకోబు అంటే అది ఎట్లా నైస్. ఏమంటారు దాన్ని? బౌల్ ఆఫ్ సూప్, ఇంగ్లీష్లో ఏమో స్టూ. అదే అన్నకు మోసం చేస్తారు కదండి వంట చేసి. సరే, మంచి బావర్చి మనోడు, అదే చెఫ్ అనమాట, మంచి కుక్. ఇంకా 12 జనరేషన్స్, గుడ్. ఇశ్రాయేల్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 12 గోత్రాలు. దేవునితో పెరిగిలాడినవాడు, మగసిరి వెలగాడి దేవునితో పోరాడినవాడు, వాళ్ళ మామతో మోసపోయినాడు, 2 భార్యలు. ఇంకా చాలా బాగా చెప్తున్నారు. నైస్, వెరీ నైస్. చాలా నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సర్వీస్ కంటే, సెకండ్ సర్వీస్ కంటే, థర్డ్ సర్వీస్ వల్ల ఈరోజు బాగా ఆన్సర్లు చెప్పినారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నైస్. ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి. వెరీ గుడ్. అది నువ్వు ఆశీర్వదిస్తే తప్ప ఇక్కడి నుంచి పోనని చెప్పినాడు. సూపర్. ఇస్సాకు గురించి చెప్పండి ఇప్పుడు చూద్దాం. విధేయత అయిపోయా, ఇంకా బుక్ క్లోజ్ అంతే. కరువు కాలంలో దీవించబడినాడు, నైస్. బావులు అంతే, ఇంక లేదు. చెప్తారు ఇంకేమన్నా? ఏమైనా ఉందంటే మళ్ళీ అబ్రహాం దగ్గరికి పోవాలి. అబ్రహాము కొండకి తీసుకుపోయినాడు, అక్కడ విధేయత చూపించినాడు. మనోడికి స్పెషల్ ఏమని చెప్పండి, స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఈవెంట్స్ చెప్పండి. బావుల గురించి చెప్తాము, పొలం గురించి చెప్తాము. ఇంకా శత్రు అసూయ పడేలాగా దీవించిపోయినాడు, నైస్. ఇంకా సరే చదువుదాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. దేవుడు మనతో మాట్లాడును గాక. చూడండి, 11 నుంచి చదువుతాను. చాలా బాగుంటుంది, అంతా చదువుకుంటూ పోతే టైం లేదు. ఆ, 11 నుంచి చదువుతాను. అబీమెలెకు
ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందునని తన ప్రజలకు ఆజ్ఞాపింపగా, ఇక్కడ చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అనండి. ఏదో ఒకటి 100 ఫలం అంటే ఆమె అనాలి, దేవుడు మిమ్మల్ని అట్లా ఆశీర్వదిస్తాడని అర్థం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎవరా మనుషుడు? ఇస్సాకు. అతడు మిక్కిలి గొప్పగా, చూడండి, గొప్పవాడితో స్టాప్ చేయలేదు. నెక్స్ట్ ఏముంది? అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఓకే, ఇస్సాకు జీవితం ఒకసారి చూడండి. ఇస్సాకు విత్తనం వేస్తే 100 ప్రతిఫలం వచ్చిందంటండి. కరువులో కూడా విత్తనం వేస్తే ఏమొచ్చిందంట? 100 ప్రతిఫలం వచ్చింది. దేవుడు కంప్లీట్గా ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా ఆశీర్వదించాడు! విత్తనం వేస్తే 100 ప్రతిఫలం వచ్చిందంట. తర్వాత చూడండి, అతడు యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఇతడు విత్తినాడు కాబట్టి పంట రాలా, దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి పంట వచ్చింది. ఆమె చెప్పండి గట్టిగా. ఇతను దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించినాడంటే గొప్పగా ఆశీర్వదించి వదిలేదు అక్కడ. తర్వాత చూడండి అక్కడ ఏముందో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. నాకు చాలా ఇష్టం అండి వాక్యం, బైబిల్లో చాలా ఇష్టం. కావాలంటే రెడ్ లైన్ అండర్లైన్ చేసుకోండి, దీన్ని క్లెయిమ్ చేసుకోండి, ప్రేయర్ చేసుకోండి. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినాడంట. ఆశీర్వదించిన ఇస్సాకు ఏమైపోయినాడంట? గొప్పవాడు. హీ బికేమ్ అ గ్రేట్ మ్యాన్. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారు, చాలా బాగుంటుంది ఆ వర్స్. 12th వర్స్లో గాడ్ కెప్ట్ బ్లెస్సింగ్ హిమ్ అని ఉంటుంది. కంటిన్యూ టు బ్లెస్ హిమ్. 26:12 The man became rich and his wealth continued to grow until he became very, very wealthy. చూసారా? ఫస్ట్ రిచ్ అయినాడు, కానీ దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడంటే తను చాలా గొప్పవాడైపోయేంత వరకు, మిక్కిలి ఆశీర్వదించబడినంత వరకు ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడంట. క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్, ఒక ఆశీర్వాదం తర్వాత ఒక ఆశీర్వాదం ఆశీర్వదిస్తూనే ఉన్నాడంట. చాలా గొప్పవాడైపోయినాడంటండి. మీరు ఎందుకు ఆమెనట్లేదో మరి నాకైతే అర్థం కావట్లేదు. గొప్పవాడు కావడం వేరే, మిక్కిలి గొప్పవాడు కావడం వేరే. గొప్పవాడితో దేవుడు ఆపలేదు, కానీ మిక్కిలి గొప్పవాడు చేసినాడు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు జీవితం ఆశీర్వదించబడిన జీవితమా కాదా? బ్లెస్సెడ్ లైఫ్ కదా, అవునా కదా? ఇలాంటి ఆశీర్వాదం అనుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే, ఇస్సాకు ఆశీర్వదించబడినాడు కరెక్టే, ఇస్సాకు మంచి జీవితం జీవిస్తున్నాడు కరెక్టే, అంత బాగుంది. కానీ ప్రాబ్లం ఏం తెలుసా? ఇస్సాకుని వాళ్ళ తండ్రితో కంపేర్ చేస్తే, ఇస్సాకుని వాళ్ళ కుమారుడితో కంపేర్ చేస్తే తేలిపోతాడు. తూకం ఉండదు అసలు. అబ్రహాము ఎంత గొప్పగా ఆశీర్వదించబడినాడు, అవునా కదా? ఇస్సాకు ఎట్లా ఆశీర్వదించబడినాడు? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇస్సాకు ఒకడినే చూస్తే మంచిదే, జీవితం బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఇస్సాకుని చాలా గొప్ప వ్యక్తికి కుమారుడుగా ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తికి తండ్రిగా ఉన్నాడు. అర్థం కదా? ఇస్సాకు ఎలాంటి వాడు అంటే చాలా గొప్ప వ్యక్తికి కుమారుడుగా ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తికి తండ్రిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇస్సాకు తండ్రి గొప్పోడే, ఇస్సాకు కుమారుడు గొప్పోడే. ఇస్సాకు మాత్రమే కొంచెం నార్మల్ లైఫ్ జీవించినాడు. ప్రూవ్ చేస్తాను కావాలంటే బైబిల్లో. అసలు నిజానికి చెప్పాలంటే యాకోబు గురించి చాలా ఎక్కువ రాయబడింది బైబిల్లో, చాలా ఎక్కువ అధ్యాయాలు రాయబడింది. అబ్రహాం గురించి చాలా ఎక్కువ అధ్యాయాలు రాయబడింది. ఇస్సాకు దగ్గర వచ్చేటప్పుడు మాత్రం ఒక 5-6 అధ్యాయాలు రాసినారు, అంతే, క్లోజ్ చేసినారు మ్యాటర్. ఆ 5-6 అధ్యాయాలు కూడా మొత్తం ఆయనే కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాంకి సంబంధించింది కొంచెము, యాకోబుతో మోసపోయింది ఒక చోట, అంతే. కానీ ఇస్సాకు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు.
నార్మల్ లైఫ్ జీవించినాడు. ఇంకొక మాట చెప్పనా, అబ్రహాంకి దేవుడు డైరెక్ట్ బ్లెస్సింగ్లు ఇచ్చినాడు, డైరెక్ట్ వాగ్దానాలు ఇచ్చినాడు, డైరెక్ట్ ప్రామిసెస్ ఇచ్చినాడు. యాకోబుకి డైరెక్ట్ ప్రామిస్లు ఇచ్చినాడు. ఈసాకుకి ఏం లేదు. ఈసాకు మీ తండ్రికి చెప్పిన కదా అదే మాట చేస్తాను. సెకండ్ హ్యాండ్ కాదు, డైరెక్ట్ బ్లెస్సింగ్ ఏం లేవు. మీ తండ్రికి ఇచ్చిన మాట నెరవేరుస్తాను అంతే. యాకోబుకి అట్లా కాదు. యాకోబు మళ్ళీ ప్రత్యేకమైన ఆశీర్వాదం. అబ్రాహామునేమో అబ్రహాముగా మార్చాడు, యాకోబునేమో ఇశ్రాయేల్గా మార్చాడు, ఇసాకునేమో ఏం పర్లేదు అన్నాడు, అంతే బాగానే ఉన్నావు ఎట్లా కంటిన్యూ అయిపో అన్నాడు. అర్థమైందా? అబ్రాహాముకేమో ఫ్రెష్ ఆశీర్వాదాలు ఇచ్చినాడు, యాకోబుకేమో ఫ్రెష్ ఆశీర్వాదాలు ఇచ్చినాడు, ఇసాకుకేమో అదే కంటిన్యూ అయిపోతుంది అన్నాడు. నేను చెప్పి అర్థమవుతున్నాను మీకు. అబ్రహామేమో పెద్ద పెద్ద యుద్ధాలు చేశాడండి. యుద్ధాలు చేసి ఎంత పౌరుషంతో బతికినాడు. అర్థమైందా? తన కుటుంబస్తులకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయన అండగా నిలబడి యుద్ధాలు చేసి గెలుచుకొని వచ్చినాడు. ఎవరు? చాలా పౌరుషం కలిగినాడు. యాకోబు ఎట్లటోడు? డైరెక్ట్ దేవునితోనే పోరాడినాడు. బైబిల్లో రాస్తారండి, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పెనుగులాడను. ఎంత మాట వాడినారు. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పెనుగులాడినాడు అంటండి. యాకోబేమో అంత పౌరుషం ఉంది, అబ్రాహాముకేమో అంత పౌరుషం ఉంది. ఇస్సాకు దగ్గరేమో యుద్ధాలు చేయడం కాదు, పౌరుషాలు చేయడం కాదు, ఎవడన్నా కొట్లాడుకొస్తే అక్కడి నుంచి పరిగెత్తిపోయినాడు. అవునా? ఇప్పుడు బావి తవ్వుతున్నాడు, తవ్వుతుంటే ఆ ఊరిలో వచ్చినారంట. వచ్చి ఏమన్నా అంటే ఈ బావి మాదన్నాడంట. లేదు మాదే, ఇది మా డాక్యుమెంట్లతో కరెక్ట్ ఉంది చూసుకోవాలని అన్నట్టు. మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది, ఇది అన్ని కరెక్ట్గా ఉంది. ఒప్పుకోలేదు వాళ్ళు. అప్పుడు లాస్ట్కి ఇసాక్ ఏం చేసినాడు? పక్కన చెప్పినాడు, పోన్లేం బ్రదర్ వదిలేసిన వాళ్ళని, వాళ్ళ పాపను వాళ్ళే పోతారని చెప్పి వేరే చోటుకి వెళ్ళిపోయినాడు. కొట్లాడలేదు, ఏం లేదు. నెక్స్ట్ బావికి వెళ్ళిపోయినాడు. అక్కడ మళ్ళీ బావి తవ్వుతున్నాడు, మళ్ళీ అక్కడ వచ్చినాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నట్టు ఇది ఇదే కథ కాదు, ఇక్కడ వచ్చి ఇది ఎసెక్ అని పేరు పెట్టేసినాడు. అంటే ఇది పనికిరాదు, ఇక్కడ గొడవలు ఎక్కువ ఉన్నాయని. అక్కడ పోయి సిత్నా అని పేరు పెట్టినాడు, అక్కడ కూడా పనికిరాదని. మళ్ళీ ముందుకు వెళ్ళిపోయినాడు. అక్కడ బావి తవ్వుతా ఉంటే అక్కడ ఎవరు రాలేదు, అంత బాగా జరిగిపోయింది, అందుకే దానికి రెహబోత్ అని పేరు పెట్టినాడు. అంతే అండి. ఎక్కువ కొట్లాడలేం లేదు మన దగ్గర, చాలా సైలెంట్గా ఉంటాడు అనమాట. అబ్రహాం ఎట్లటోడు, యాకోబు ఎట్లటోడు, వారి మధ్యలో ఇస్సాకు ఎట్లున్నాడు చెప్పండి. నేను చెప్పా, నా పాయింట్ అర్థమవుతుంది మీకు. అక్కడేమో యుద్ధశూరులు, ఇక్కడేమో దేవునితో పోరాడేవాళ్ళు, ఇక్కడేమో పరిగెత్తిపోయాడు. చాలా కాంట్రాస్ట్, అసలు సరిపోవట్లేదు. అసలు ఈ వాక్యం వీరి మధ్యలో సరిగ్గా అతుక్కోవట్లేదు ఈయన. నేను చెప్పి అర్థమవుతుందా? ఇంత పెద్ద దిగ్గజాల మధ్యలో, పెద్ద ఏమంటారు లెజెండ్స్ మధ్యలో మామూలుగా బతికేసినాడు, సామాన్యుడికి బతికేసినాడు. ఈరోజు నా మెసేజ్ టైటిల్ అదే, గాడ్ ఆఫ్ ఐజాక్, ఒక సామాన్యుడి కథ. ఆమె చెప్పండి గట్టిగా. ఇది ఎలాంటి కథ? ఒక సామాన్యుడి కథ. సామాన్యుడు పెద్ద పెద్దగా ఏం చేయలేదండి మనడు. మనం చేయగలిగిన పనులే చేసినాడు. కానీ అబ్రహాం చేసిన పని మనం చేయలేము, యాకోబులు చేసిన పనులు మనము చేయలేము. ఇస్సాకుతో ఈజీ కనెక్ట్ అయిపోవచ్చు మనం. ఎందుకు? పొలం దున్నాడు, మంచి ఫలం వచ్చేసింది అంతే. తర్వాత ఇంకోటి ఏం చేసినాడు? బావిలు దున్నాడు. అది కూడా ఎక్కువ గొడవ పెట్టుకోలేదు, ఉన్న పని చేసుకుంటూ వేసినాడు అంతే. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇంతవరకు అర్థమైంది వాక్యం. అబ్రహాం ఏమో జాగ్రఫికల్ మూమెంట్స్ ఉన్నాయి, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం పోయినాడు. యాకోబు ఒక దేశం నుంచి ఇంకొక దేశం పోయినాడు. ఇస్సాకు అట్లా లేదు, ఉన్న చోటనే పెద్ద పెద్ద మూమెంట్స్ ఏం లేవు. ఆ గెరార్కి పోయినాడు, అక్కడ పోయినాడు, అక్కడ ఉండిపోయినాడు అంతే. అంటే ఒక పెద్ద పెనుమార్పు ఏం లేదు మన లైఫ్లో. చాలా సింపుల్గా బతికేసినాడు. పైగా వినాలి మీరు, ఈయన గురించి తక్కువ రాసినారంటే అర్థం ఏంటంటే తక్కువ జీవించినాడని కాదు, వాళ్ళకంటే ఈయన ఎక్కువ జీవించినాడు. మళ్ళీ అబ్రహాము 175 years బతికితే మనోడు 180 years బతికినాడు. యాకోబేమో 138 అయిపోయింది మనోడిది, 138 అనుకుంటా. మనోడు 180 years బతికినా కూడా ఎక్కువ రాయలేదు దాని గురించి, సింపుల్గా రాసేసినారు అంతే. అందుకే ఇసాక్ గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడరు. ఏమైనా మాట్లాడితే దేని గురించి మాట్లాడతారు? అబ్రహాం గురించి మాట్లాడతారు. అబ్రహాము కొండకి తీసుకెళ్ళినాడు, తన కుమారుడిని తీసుకెళ్ళాడు అని చాలా గొప్పగా మాట్లాడతారు. మాట్లాడితే యాకోబు గురించి మాట్లాడతారు, రాత్రంతా దేవుని దగ్గర పెనుగులాడినాడు మాట్లాడు. ఇసాక్ గురించి టాపిక్స్లో మాట్లాడేకి అంతే. రెహబోత్ ఒక 2 మెసేజ్లు ఇంకా అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైతే నెక్స్ట్ మాట అర్థమవుతుంది. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇస్సాకు జీవితాన్ని ఇస్సాకు జీవితంగా చూస్తే చాలా గొప్పగా ఆశీర్వదించబడినాడు, అవునా కదా? మిక్కిలి గొప్పవాడైనంతవరకు దేవుడు ఆశీర్వదించినాడంట.
కానీ ఎప్పుడైతే ఇస్సాకు జీవితాన్ని అబ్రహాంతో కంపేర్ చేస్తామో, ఎప్పుడైతే ఇస్సాకు జీవితాన్ని యాకోబుతో కంపేర్ చేస్తామో, ఇస్సాకు జీవితం తేలిపోద్ది, అసలు అంటే నిలబడదు అసలు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇస్సాకు కొంచెం సరిగ్గా లేదు కదా, ఇస్సాకుని తక్కువ చేయలేదు ఆయన. నేను అబ్రహాము దేవుడను, తర్వాత కొంచెం టైం పట్టింది, తర్వాత మళ్ళీ యాకోబు దేవుడు అనలేదు. ఏమన్నాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్సాకు అబ్రహాము బతికినట్టు బతకలా, యాకోబు బతికినట్టు బతకలేదు. దేవుడు ఎట్లా అనుకున్నాడు అట్లా బతికినాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇస్సాకు జీవితం అబ్రహాం లాగా ఉండలేకపోవచ్చు, యాకోబు లాగా ఉండలేకపోవచ్చు, కానీ దేవుడు ఏమైతే ప్లాన్ చేసినాడో దాని ప్రకారంగానే ఉంది. ఆమేన్. ఇప్పుడు మీ జీవితం ఆశీర్వదించబడిందా లేదా చెప్పాలా? ఒక 5-6 సంవత్సరాలు వెనక్కిపోండి, 5-6 సంవత్సరాలు ఆ జీవితం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది మీ జీవితం? దేవుడు ఎట్లా మొత్తం మార్చేసినాడు, ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినాడు, అవునా కదా? ఇప్పుడు మీ జీవితాన్ని మీ జీవితం వరకు చూస్తే చాలా ఆశీర్వదించబడినారు. కానీ ఎప్పుడైతే మీ జీవితాన్ని పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తామో తేలిపోద్ది మీ జీవితం. అది నా మెసేజ్ అంతే రోజు. అర్థమైందా? ఎప్పుడైతే మన జీవితాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని పోతే, ఇస్సాకుని తీసుకుపోయి అబ్రహాం పక్కన పెడితే, ఇస్సాకుని తీసుకుపోయి యాకోబు పక్కన పెడితే అసలు తూకం సరితూగదు అసలు. మన జీవితం కూడా అంతే. మనం బాగానే ఉంటాం, అంత బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని తీసుకుపోయి పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తామో తూకం సరిపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అసలు మన జీవితాన్ని ఎవరితో సరి చూసుకోకూడదు అంటే, ఎవరితో కంపేర్ చేసుకోకూడదట. మన జీవితం మనదే, మన స్టైల్లోనే దేవుడు ఆశీర్వదిస్తాడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా. మనల్ని మనలాగే ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గర జిరాక్స్ మెషిన్ లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒకరు కాపీ కొట్టడు, జెరాక్స్లు కాపీలు చేసేలేదు దేవుడు, ఒరిజినల్ ప్రింటే. ఆమె చెప్పట్లేదు ఎవరు. నీ జీవితానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, నీ జీవితానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం పెట్టినాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్నే ఆశీర్వదిస్తాడు, వేరే వాడిలాగా ఆశీర్వదించడు, వేరే వాళ్ళలాగా ఉండేలాగా ఆశీర్వదించడు. ఇప్పుడు యెహోషువ దగ్గర దేవుడు ఏమంటాడు? నేను మోషేకు తోడే ఉన్నట్టుగా నీకు తోడే ఉంటాను. నేను మోషేను ఆశీర్వదించినట్టుగా నేను ఆశీర్వదిస్తానలా. ఏమన్నాడు? సేమ్ ఆయనలాగే నీ బతుకుంటుంది అని చెప్పలేదు. నేను ఆయనకి ఎట్లా తోడున్నానో నీకు కూడా అట్లే తోడుంటాను అన్నాడు అంతే. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇస్సాకు ఎలాంటి వాడంటే ఏం పట్టించుకోలేదండి. నిజంగా ఇస్సాకులాగా జీవించాలంటే చాలా కష్టం. ఎందుకు తెలుసా? ఇప్పుడు అంబానీ కొడుకున్నాడు అనుకోండి. అంబానీ తెలుసా? అంబానీ తెలుసు, విన్నారు లేదండి? ధీరుభాయ్ అంబానీ. ఇప్పుడు ఆయన కొడుకున్నాడు, ఆయన కొడుకు ఎలా ఉండాలి? ఎట్లుండాలండి? అంబానీ లెక్క ఉండాలి, లేకపోతే ఉంటే ఆయనలాగా ఉండాలి, లేకపోతే ఆయనలాగా ఉంటే కొంచెం బాగానే ఉండాలి. అదిడిచిపెట్టి కొంచెం చాలా సాధారణంగా బతికేసినాడు అనుకోండి, ఎట్లుంటుంది? అంబానీ మర్యాద పోయా, వాడి మర్యాద పోయింది, అందరి మర్యాద పోయింది, ఒక్కడు మొత్తం మర్యాద తీసేస్తాడు, అవునా కదా? ఇప్పుడు అలా ఉందండి పరిస్థితి. అబ్రాహాం అంటే మామూలుడు కాదు కదా. ఈ అంబానీ అదాని ఎవరు పనికిరారు ముందు. అంత ధనవంతుడు, అంత గొప్ప వ్యక్తి కుమారుడు చాలా సాధారణంగా బతికేస్తున్నాడు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు కదండి ఆయనతో. కాదు మీ మీ నాన్న ఎంత గొప్పడు తెలుసా, అప్పట్లో యుద్ధాలు చేసేవాడు, నువ్వేం పరిగెత్తిపోతావు కదా అని అంటారు. ఎవరు అనే ఉంటారు కదండి. వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఉంటారా, ఏదో మాట అంటూ ఉంటారు. కానీ ఇస్సాకు ఒక మాట చెప్తా చూడండి, ఒకసారి బైబిల్ చదవండి. ఆదికాండము 31వ అధ్యాయం 53వ వచనం. బాగుంటుంది, చదవండి ఎవరన్నా తెలుగులో. ఆదికాండం 31:53. ఇస్సాకుకి ఒక ప్రత్యేకమైన బిరుదు ఉంది. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు. అదేనా? 31:53 అదే ఉందా? అది 42 చదవండి ఎవరన్నా. అది ఆ వాక్యం కావాలా? అక్కడ చూడండి ఎట్లుంది చూడండి. యాకోబు ఏమంటాడు తెలుసా? నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అన్నాడు. ఏమంటాడు?
ఇస్సాకు భయపడిన దేవుడు. ఏం సాక్ష్యం అండి అసలు, అంతేనా? ఏముంది అక్కడ? ఇస్సాకు భయపడిన దేవుడు అంటే అర్థం ఏంటంటే, మామూలుగా ఈ డైలాగ్ ఏంది? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కదా. కానీ ఇక్కడ అట్లా రావట్లేదు. ఏమొస్తా ఉంది? యాకోబు తన తండ్రి గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇస్సాకు మామూలుడు కాదు. అంటే అబ్రహాంకి భయం లేదని చెప్పట్లా, కానీ ఇస్సాకు ఒక ప్రత్యేకమైన భయం ఉందంటే. దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన భయభక్తి, దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్, ఒక ప్రత్యేకమైన గౌరవం. దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన భయంతో జీవించినాడు. ఎవరు? ఇస్సాకు. అందుకే యాకోబు అంటాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏం మాట అండి, మీకు అర్థమైందో లేదా? మరి అది ఇస్సాకుకున్న ఒక ప్రత్యేకమైన ఘనత వీరి ముగ్గురులో. సరే, ముందుకెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కన్నడలో చాలా ఘాటుగా ఉంటుంది. ఎవరైనా కన్నడ చదవండి, చాలా బాగుంటుంది కన్నడలో. ఎవరమ్మా చదివి? గట్టిగా. చాలు. కన్నడలో ఎవరైనా చదువుతారా? చూడండి. తమ్మను తావే అది కన్నడలో తిట్టిపడేసినారు ఒకేసారి. వివేకంలో బుద్ధి లేదని, అంతే కదమ్మా. ఒక్కసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. పౌలు భక్తుడు ఏమంటాడంటే, తమ జీవితాన్ని ఇతరుల జీవితాలతో ఎవరైతే కంపేర్ చేసుకుంటారో దే ఆర్ నాట్ వైజ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వాళ్ళకి వివేచన లేదంట, వివేకం లేదంట, వాళ్ళకి బుద్ధి లేదంట. ఎవరైతే తమ జీవితాన్ని ఇంకొకరితో సరి చూసుకుంటారో, ఎవరైతే కంపేర్ చేసుకుంటారో, ఎవరైతే మెజర్ చేసుకుంటారో, వారి జీవితం వారు అట్లా చేసుకునే వాళ్ళు ఏం లేదంట? వివేకం లేదంట. ఎందుకంటే నీ జీవితాన్ని దేవుడు ఇంకొకరు ఉండేలాగా చేయలేదు, నీ జీవితాన్ని దేవుడు ప్రత్యేకంగా చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఇంకొకరిలాగా ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశపడలా. నువ్వు చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఒకరిని చూసి ఏడ్చకూడదు, ఒకరిని చూసి కుళ్ళిపడి సాగకూడదు. నీ జీవితాన్ని చాలా ప్రత్యేకంగా దేవుడు నిర్మించాడు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇస్సాకు జీవితం చాలా ప్రత్యేకమైనది, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే ఆయన జీవితాన్ని అబ్రాహాంతో కంపేర్ చేస్తామో, ఎప్పుడైతే యాకోబుతో కంపేర్ చేసే పిచ్చి పనులు చేస్తామో, ఇస్సాకు జీవితం చాలా వేస్ట్ అనిపిస్తుంది. కానీ దేవుడు అట్లా అన్నట్లా. దేవుడు ఏమంటున్నాడు? ముగ్గురును ఒకేలాగా చూస్తున్నాడు. ఆమేన్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చూస్తున్నాడు. వారి జీవితంలో ఏం జరిగిందో, ఏం సాధించినారో కాదు, ఆయన ఏమనుకున్నాడో అది జరిగిపోయింది అంతే. ఆమె చెప్పట్లే గట్టి మీరు. వాళ్ళు ఏం సాధించినారో దాన్ని బట్టి దేవుడు గర్వపడట్లేదు. ఆయన ఏమనుకున్నాడో వాళ్ళ జీవితంలో జరిగిపోయింది, దాన్ని బట్టి గర్వపడుతున్నాడు అంతే. ఆమేన్. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీకంటే మంచోళ్ళు ఉండొచ్చు ఈ లోకంలో, నీకంటే గొప్పవాళ్ళు ఉండొచ్చు, నీకంటే ధనవంతులు ఉండొచ్చు, నీకంటే ఆస్తిపరులు ఉండొచ్చు, కానీ వారితో నీ జీవితాన్ని కంపేర్ చేసుకోవద్దు. వారిదే, నీది నీదే. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఒక మంచి ఇండ్లు కట్టుకున్నారనుకోండి, ఒక 30-40 సైట్లో మంచి ఇండ్లు కట్టుకున్నారు. పాస్టర్ గారిని పిలిచారు. ఆ రోజంతా భోజనం పెట్టించి ప్రేయర్ జరిగింది. ఆ రోజు ఆ ప్రేయర్లో వర్షిప్ జరుగుతున్నప్పుడు మీరు చాలా ఆనందపడిపోయినారు. ఎందుకు? ఎక్కడో ఉన్న మమ్మల్ని దేవుడు రోజు తీసుకొచ్చినాడు, మంచి సైట్ ఇచ్చినాడు, మంచి ఇండ్లు ఇచ్చినాడు దేవుడు. అన్ని కన్నీళ్ళు ఆగట్లే అసలు. ఆ రోజు పాటలు పాడుతున్నావు, వందనం యేసయ్యా అని పాటలు పాడుతున్నావు. తర్వాత ఏం పాడుతున్నావు? మా బ్రతుకులో నీ కార్యములు అని చాలా బాగా పాడుతున్నావు, చాలా అద్భుతంగా పాడుతున్నావు. పాస్టర్ గారు అందరు మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. నెక్స్ట్ వారం ఏమైందంటే చర్చికి వచ్చినావు. నెక్స్ట్ వారం ఏమైతే ఇంట్లంతా బాగానే ఉంది. ఈ చర్చికి వచ్చిపోయిన తర్వాత ఇంటి దగ్గర పోయేలోపు ఇంకొక మీ ఫ్రెండ్ వచ్చి ఏం చేసినాడంటే, ఇంటి పక్కన 60-40 సైట్ కొనేసినాడు. కొనేసి అంతా మార్కింగ్ చేస్తూ ఉన్నారు. బాగా ఇంట్లో కట్టడం స్టార్ట్ చేసినారు. అయిపోయా.
పోయిన వారం బాగా హ్యాపీగా ఉంటుంది, ఏడ్చుకుంటూ పాటలు పాడుతుంది, ప్రభువా స్తోత్రం అంటుంది, నా జీవితానికి ఇదే చాలా ప్రభువా, నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వారం నుంచి ఏమైపోయింది నీకు? పాస్టర్ గారు లోపల ఏదో గలిబిలేండి, అసలు సమాధానం లేదు, రాత్రిపూట సరే నిద్ర పట్టట్లేదు. ఎందుకు? పక్కన స్టార్ట్ చేశాడు కాబట్టి. అవునా కదండి? నేనేమంటున్నానంటే అంతవరకు బాగున్నాడు, ఉన్నట్లుండి ఏమైపోయింది? అంతవరకు ఆశీర్వాదం అనిపించింది, ఉన్నట్లుండి ఇరుకైపోయింది నీకు. ఆమె చెప్పట్లే మీరు. అంతవరకు నీకు ఆశీర్వాదం అనుకున్నావు కదా, అది ఉన్నట్లుండి ఏమైపోయింది? ఇరుకు. సరిపోవట్లా, 34 సరిపోవట్లేదు ఇప్పుడు నీకు. అర్జెంట్గా ఏం కావాలి? ఎందుకో తెలుసా ఈ బాధ ఎప్పుడు వస్తుందంటే, ద మూమెంట్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, అయిపోయా ఉన్న సంతోషం పోతుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఇతరులతో కంపేర్ చేసుకోవడము తెలివిలేనితనము. ఇతరులతో సరి చూసుకోవడం అంటే తెలుగులో చాలా బాగుంటుంది. అంటే నువ్వు అతను సరితూగడం. అసలు నువ్వు సరిపోవు. ఎట్లా సరిపోతావు? నీ దేవుడు వేరే. ఆమె చెప్పాడు గట్టిగా, ఆయన ఆలోచనలు వేరే. ఈరోజు నేను గొప్పవాడుగా చేశాడు, కానీ అక్కడితో వదలడు. నువ్వు మిక్కిలి గొప్పవాడు అంటే క్రమక్రమంగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అది నీ దేవుని స్థాయి. ఆమె చెప్పట్లేదు ఎవరు. అది వదిలేసి అబ్రాహం మంచోడు కదా, అబ్రాహం బాగుండే, అప్పుడు అబ్రాహం యుద్ధాలు చేసినట్టు నేను చేయలేకపోతున్నాను, అవన్నీ అట్లా అనుకుంటూ పోతే లైఫ్లో ఎప్పుడు నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఎంత సాధించినా, ఇప్పుడు మీకు కొంచెం భయం. ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు ఇంత ఉంది, ఈ ఏజ్లో వాడు అంత సంపాదించేసినాడు, నా ఇంకా ఇక్కడే ఉన్నాం కదా, సేమ్ నా ఏజ్, వాడంతా ముందుకు వెళ్ళిపోయినాడు. ఒరే వాడు నీకంటే ముందే పోతాడు, నీకేం తెలుసు? అవునా కదా? ఇప్పుడు ఇస్సాకు అట్లా అనుకోలేదు. యాకోబు ముందు పోయినాడు, అట్లా ముందే పోయినాడు కదా, 130కి వెళ్ళిపోయినాడు మనోడు. ఇప్పుడు ఇస్సాకు ఇంకా ఎక్స్ట్రా 50 సంవత్సరాలు బతికినాడు కదా. నేనేమంటానంటే పోయేటోళ్ళు పోనీ వదిలేయి. నేనేమంటానంటే దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన పెట్టినాడు, దానికోసం బతికే అంతే. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన మార్గం పెట్టినాడు. వేరే వాళ్ళని చూసి ఏడ్చొద్దు, వేరే వాళ్ళని చూసి అసలు మనకు అవసరమే లేదు. ఆమె చెప్పండి గట్టిగా, దేవుడు నీకే ఒక ప్రత్యేకమైన జీవితం పెట్టినాడు. నువ్వు ఇస్సాకు అంతే, నువ్వు అబ్రాహాంలాగా ఉండాల్సిన పనిలా, యాకోబులాగా ఉండాల్సిన పని లేదు. వాడెవడో సాధించినాడు, ఈడెవడో సాధించినాడని అనవసరం అప్పులు చేసుకుని అప్పుల్లో కూరుకుపోయి వాడిని ఇంప్రెస్ చేయాలి, వీని ఇంప్రెస్ చేయాలని అనవసరం లేనిపోను తెచ్చుకొని పెట్టుకుని జీవితాన్ని ఏడ్చుకుంటూ కూర్చునే బదులు నీ జీవితం నువ్వు తెలుసుకో. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన మార్గం పెట్టినాడు. టైం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంతే, క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడంతే, మిక్కిలి గొప్పవాడుగా చేస్తాడంతే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి బైబిల్లో ఇస్సాకు ఎక్కడ తొందరపడినట్లు ఉండదు, ఎక్కడ తొందరపడు మనడు చాలా కామ్గా వెళ్ళిపోతాడండి. అబ్రహాం అక్కడక్కడ దుడుకుపడినట్లు చూస్తాం, అవునా కదా? అబ్రహాం తొందరపడినాడు లేదండి, తొందరపడినాడు కాబట్టి ఇప్పుడు ఇంత సంత మనకు వచ్చింది. ఏది మరి ఈ చెత్త సదరం ఎందుకు వచ్చింది చెప్పండి? తొందరపడినందుకే. ఇప్పుడు యాకోబుడు అక్కడక్కడ తొందరపడినాడండి, కానీ ఇస్సాకు అట్లా కాదండి. చాలా నిష్టగా ఉన్నాడు, చాలా సింపుల్గా బతికేసినాడు. అది చాలా సింపుల్ అనుకుంటాం, కానీ ఇస్సాకులోకి బతకడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఇద్దరు దిగ్గజాల మధ్యలో జీవిస్తున్నాడు, చాలా సింపుల్గా జీవిస్తూ ఉన్నాడు. పెద్దగా సాధించింది ఏమీ లేదు, బావిలతో ఉన్నాడు, పొలం అంతే అంతే, ఇంకేం అంతకంటే చెప్పుకోవడానికి ఏం లేవు. అయినా కూడా 180 సంవత్సరాలు బతికి ఒక బిరుదు తెచ్చుకున్నాడు, దేవునికి భయపడిన ఇస్సాకు. ఆమేన్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఏం మాట్లాడు అసలు. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, యువర్ లైఫ్ ఈజ్ వెరీ స్పెషల్. అట్లే ట్రీట్ చేయి. వేరే ఎవడో ఏదో అన్నాడు కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోదు. ఆమేన్. అంటే నేనేమంటున్నా అంటే, నీ లైఫ్ మీద అధికారాన్ని ఎవడో నోట్లో పెట్టొద్దు, ఎవడో చేతిలో పెట్టొద్దు. ఎవరో మన జీవితాన్ని అధికారం చెలాయించకూడదు. నీకే తెలియాలి నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీకే తెలియాలి నీ దేవుడు ఎంత నమ్మదగినవాడు, నీకే తెలియాలి నీ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. మొన్న ఇంట్లో కొత్త ఇంట్లో పాడినావు కదా పాటలు, అట్లే కంటిన్యూ చేయి. దేవుడు దానికంటే గొప్పది ఇస్తాడు. అట్లే కంటిన్యూ చేయి. అది ఇచ్చిపెట్టి దేవుడు నాకు మోసం చేసినాడు, అన్యాయం చేసినాడు, ఉన్న ఇంట్లో సంతోషం లేదు అనుకుంటూ పోతే ఇంకా లైఫ్లో సంతోషం రాదు. హల్లెలూయా. మన దేవుడు కొన్న గుణం ఏంటంటే, గొప్పవాడుగా చేసి వదిలేసే దేవుడు కాదు, మిక్కిలి గొప్పవాడుగా చేస్తాడు. అది ఎట్లా చేస్తాడు? క్రమక్రమముగా చేసుకుంటూ పోతాడు. హల్లెలూయా. దేవుడి ఆశీర్వాదం అట్లే ఉంటుంది. ఆమేన్. దేవుడి మీద మాట్లాడుతున్నాడా? ఆమె చెప్పండి గట్టిగా. నేను మొన్న అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఆయన చాలా గొప్ప ప్రొఫెసర్ అంట, సైకాలజీ ప్రొఫెసర్. చాలా బుక్కులు రాసినాడు, చాలా మేధావి. ఆయన ఇంటర్వ్యూ చూస్తా ఉన్నాను.
ఆయన చాలా పెద్ద పెద్ద మంచి మంచి విషయాలు చెప్తాడేమో ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన చాలా సింపుల్గా మాట్లాడుతున్నాడు. అన్ని బుక్కులు రాసిన వ్యక్తి, అన్ని ప్రొఫెసర్గా చేసిన వ్యక్తి, ఆయన జీవితంలో చాలా నేర్చుకున్న విషయం ఏంటో తెలుసా? అంత రీసెర్చ్ చేసిన, అంటే దగ్గర 40-50 సంవత్సరాలు ఆ చదువుకి పెట్టాడంటండి. కొన్ని కోట్లు పెట్టి ఆ చదువు చదివినాడు. అన్ని పరిశీలన చేసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమనగా కంపారిజన్ కిల్స్ అస్ అన్నాడు. అంతే, కంపారిజన్ మనల్ని చంపేస్తుంది. అంతే. అన్ని సంవత్సరాలు నేర్చుకున్న విద్య ఇదే. ఆయన సైకాలజీ డాక్టర్. ఆయన కంపారిజన్ ఈజ్ కిల్లింగ్ అస్. ఆమేన్. మళ్ళీ ఆయన బైబిల్ చదివింటే అయిపోయింది. మళ్ళీ అప్పుడే స్టార్టింగ్లోనే చదివింటే ఇంత చేసే పనిలే వస్తుండలేదు. పౌలు ఏమన్నాడు? కంపారిజన్ ఈజ్ నాట్ వైజ్. తెలివి లేని పని, వివేకం లేని పని. సరి చూసుకోకూడదు అసలు. నువ్వు సరిపోవడం ఏంటి? ఎవరు సరిపోవు నువ్వు, అంతే. హల్లెలూయా. నువ్వు ఎట్లా సరిపోతావు? నువ్వు ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది దేవుని నీ మీద. ఆమేన్. దేవుడు చిన్నప్పటి నుంచే నీ తల్లి దగ్గర ఉన్నప్పటి నుంచి అన్ని సెట్ చేసుకుని వస్తూ ఉన్నాడు. నువ్వు అనవసరం తొందరపడి మొత్తం చెడగొట్టదు అసలు. అనవసరం చెడగొట్టుకొని అనవసరం తొందరపడిపోయి అనవసరంగా ఏమో ఆలోచనలు చేసుకొని అనవసరంగా చేసుకొని వేరే కష్టాలు పడిపోయి చేయదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్. దేవుడి మీతో మాట్లాడను కాక. దేవునికి ఆలోచన ఉంది. మంచి ఆలోచన పెట్టుకున్నాడు దేవుడు. నిన్ను చంపడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి దేవుడు ఎన్నో ఆలోచన చేసుకున్నాడు. దాని ప్రకారంగానే పోదాం. ఆమేన్. ఎవరినో చూసుకొని సామెతలు ఉంటాయి కదండి, పిల్లిని చూసి కాదు, ఏమది కుక్కను చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే అవసరం అవన్నీ అవసరం లేదు. ఇంకో మాట చెప్పిన, ఏమి పట్టనట్టు బతికితే అండి చాలా సమాధానం ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఈసాకు దేవుడు ఒక సామాన్యుడి కథ. చూసాక చాలా సామాన్యుడిగా కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడంటే దిగ్గజాల మధ్యలో చూస్తున్నప్పుడు చాలా సామాన్యుడు కనిపిస్తాడు, కానీ ఆయనను మాత్రమే చూసినప్పుడు చాలా గొప్పగా కనిపిస్తాడు. నీ జీవితం కూడా అంతే. నీ జీవితం మాత్రమే చూసుకుంటే చాలా గొప్పగా కనిపిస్తుంది. అదే తీసుకుపోయి పక్కన వాళ్ళతో పెట్టుకుంటే అసలు ఏం లేనట్టు అనిపిస్తుంది. నువ్వు నిజంగా కంపేర్ చేసుకోవాలనిపిస్తే నీ జీవితాన్ని నువ్వే కంపేర్ చేసుకో. 5 సంవత్సరాల క్రితం ఎట్లున్నావు, ఎక్కడున్నావు, ఈరోజు దేవుడు ఎక్కడ పెట్టినాడు? ఈరోజు చనిపోవాల్సింది కదా, ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు కృప కదా. ఆమేన్. మరణ పడకల మీద నుంచి దేవుడు లేపి తీసుకొచ్చినాడు కదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతి భయంకరమైన చీకట్ల నుంచి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగును నడిపించినాడు కదా. అప్పుడు తలుచుకుంటే ఈ పాటికి అట్లే ఉండింటే ఈ పాటికి తల పేలిపోయేది. ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేసాడు కదా. హల్లెలూయా. అవన్నీ తిరిగి చూస్తున్నప్పుడు, అవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మార్గం నడిపిస్తా ఉన్నాడు ప్రస్తుతానికి. ఆమేన్. ఇంతవరకు నమ్మకంగా ఉన్న దేవుడు ఇక ముందు ఇంకా నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. గొప్పవాడిగా చేసిన దేవుడు మిక్కిలి గొప్పవాడిగా చేయగలడు. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం పిల్లలు. అందరు లేచి పెడదాం. ఒకసారి కళ్ళు మూసుకొని అందరు ప్రార్థన చేద్దాం. ఒకవేళ మన మనసులో ఇంకా అలాంటివి ఆలోచనలు ఉన్నాయేమో, అది మిక్కిలి చెడ్డది ప్రియులరా. అలాంటి ఆలోచనలు మంచివి కాదు, వివేచన లేని పనులు అవన్నీ. కానీ ఇస్సాకు ఎలాంటి వాడంటే, ఇస్సాకు దేవునికి భయపడ్డాడండి. వేరే వాళ్ళతో తన జీవితాన్ని కంపేర్ చేసుకోవడానికి తెగించలేదు ఆయన. అబ్రహాము గొప్పోడు మంచిదే, యాకోబు గొప్పోడు మంచిదే, కానీ ఇస్సాకు మాత్రం తన జీవితాన్ని తొందరపడలా. నా జీవితం ఇలాగే ఉంది, దేవుడు ఇలాగే పెట్టినాడు, సంతోషం అని తన జీవితాన్ని అంతా జీవించేశాడు. దేవుని దగ్గర మెప్పు పొందుకున్నాడు. దేవుడు తానే ఏమన్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను ఈరోజు అబ్రహాంని యాకోబుని తక్కువ చేయట్లేదు, కానీ మన ఆలోచనలు ఇస్సాకు వైపు చూపిస్తూ ఉన్నాను. దేవుడు ఆశీర్వదిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. నిజానికి మన దేవుడు మన జీవితాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి. సాతాను మన మీద చేస్తున్న పెద్ద మోసం ఏంటంటే, మన జీవితాన్ని ఇతరులతో కంపేర్ చేపించి ఏమీ లేదన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. అది నిజం కాదు. ఒకసారి గడిచిన జీవితం అంతా చూడండి. నీ మహిమలను, నీ మేళ్లను
నీ మహిమలను నీ మేలను తలపోసి కీర్తించనా ఆలెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఆలెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను నా బ్రతుకుల నీ కార్యములన్నీ ఎంతో గంభీరమైనవి ఓ యేసయ్యా స్తోత్రం ప్రభువా నా బ్రతుకుల నీ కార్యములన్నీ ఎంతో గంభీరమైనవి దేవా ఎంతైనా మానగినా ఎంతైనా శ్రీమంతుడ యేసువే స్తోత్రం ఆలెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఆలెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ప్రియులారా, ఇన్ని రోజులు సాతాను నీ జీవితంలో విలువ లేదు, నీ జీవితం దేనికి పనికిరాదు, నీ జీవితం ఇతరులతో కంపేర్ చేపిస్తూ నీ జీవితంలో ఉన్న సంతోషం అంతా తీసేసినాడేమో. ఈరోజు తిరిగి చెప్పు, నా యేసయ్య ఇంకా నమ్మదగిన దేవుడు, నా జీవితాన్ని ఇంకా బాగు చేస్తాడు. ఎంత పాడైపోయినా సరే తిరిగి నా దేవుడు నా జీవితాన్ని కట్టుతాడు. ఆయన ఇంతవరకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారములు దేవుడు నా కోసం చేశాడు. స్తోత్రం ప్రభు. మహాపరిశుద్ధుడ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవ మా ప్రభు మా యేసయ్య నీ పాసనకు వస్తున్నాం నాయన. నీ వాక్యం బట్టి స్తోత్రం, విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువా, మా జీవితాన్ని ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. స్తోత్రం. మా ఆలోచనలు తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. నీ చిత్తం, నీ సంకల్పం ప్రభువా, అయ్యా నీ ఆలోచనలు ఏమైతే వాటి బట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మీ ఆలోచనలు అతి గంభీరమైనవి తండ్రి. అయ్యా మా ఊహకు అందనివి ప్రభువా నీకు స్తోత్రం. మా జీవితంలో ప్రభు మీ ప్రతి ఆలోచనలు తండ్రి ప్రభువా మా మంచి కోసమే మేము ఎరుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇక్కడ కూడొచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి, తమ జీవితాలు నూతనపరచండి, ఆలోచనలు నూతనపరచమని ప్రార్థిస్తున్నాం. ఈసాకు జీవితం ద్వారా ప్రభువా మాకు నేర్పించిన గొప్ప విషయాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ ఆశీర్వాదం ఉంటే తండ్రి ప్రభువా ఎంతైనా ఆశీర్వదించబడతాం తండ్రి, క్రమక్రమంగా ఆశీర్వదించబడతాం ప్రభువా. అలాంటి ఆశీర్వాదం మా సంఘం మీద, మా సంఘ బిడ్డల మీద, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరి మీద వచ్చును కాక ప్రభువా. నీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అందరు కూడా అలాగే మనం ఉన్న స్థలంలో మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమందు ఆరాధనలో ఇలాగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానించుకొని నిన్ను ఘనపరిచే కృప మీరు మాకు ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. అలాగే నేను మీ యొక్క బలలో పాల్గొని నిన్ను ఘనపరిచేందుకు మా ఎడలను చూపించిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభు. ఆ బలలో పాల్గొన్న మేమందరము కూడా నాయనా మీ రాకడ పర్యంతరము తండ్రి నీకు నమ్మకమైన సాక్షులుగా నీ సన్నిధిలో నిలబడినట్లుగా నీ కృప చూపించండి, మమ్మల్ని బలపరచండి, నీ సన్నిధిలో నిలబెట్టే దేవానికి వందనాలు. అలాగే నీ మహిమగణ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలు బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన యొక్క బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించే దేవా. అలాగే నా తండ్రి స్వామి సమయంలో తండ్రి రాబోయే వారములో నాయన ఎందరైతే బర్త్డేలు వివాహ దినాలు జరుపుకొనబోతున్నారో బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా తండ్రి స్వామి చిన్నలను పెద్దలందరినీ కూడా దీవించండి నాయన. అలాగే నా ప్రభు యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఇక వాక్య పరిచయం వింటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. నీకు స్తోత్రం ప్రభ. మేమందరం కూడా తిరిగి మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి నాయన.
తిరిగి 3వ ఆరాధనలో కూడా ప్రభా అనేక మందిగా చేరి నేను ఆరాధించే కృప దయచేయమని మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘమును నీ పాదసనికి అప్పగించుకుంటూ మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచర్య వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.